మై డియర్ డివైన్ సోల్స్, వెల్కమ్ టు ఇన్నర్ ట్రూత్ ఆఫ్ యూనివర్స్ టారో. సో ఈరోజు రీడింగ్లో మీ నాన్నగారి ఆత్మ ఏదో హెచ్చరిస్తుందట. సో అది దేని గురించి ఏంటి అనేది రీడింగ్లో చూద్దాము. కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా మీ నాన్నగారికి నమస్కరించుకోండి. మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఎందుకు, ఏ విషయంలో మిమ్మల్ని అలర్ట్గా ఉండమంటున్నారు అనేది క్లియర్గా చెప్పమని ప్రే చేస్తూ ఉండండి. సో నేను ఫస్ట్ ఇక్కడంతా క్లెన్స్ చేసేస్తాను, ఆ తర్వాత మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ ఈ క్యాండిల్ని వెలిగించి మనం ఈరోజు మీ నాన్నగారి ఆత్మని ఇన్వైట్ చేద్దాము. సో ఆ తర్వాత ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అనేది చూద్దాము. రీడింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ వ్యాక్స్ వాటర్లో వేసి ఫైనల్ మెసేజ్ ఏమొచ్చింది అనేది చూద్దాము. సో మీరు ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఒకసారి మీ నాన్నగారికి దండం పెట్టుకొని ప్రే చేస్తూ ఉండండి. మై డియర్ స్పిరిట్స్, మిమ్మల్ని మేము ప్రేమతో గౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మీ కుటుంబ సభ్యులకి మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారో దయచేసి క్లారిటీగా ఇవ్వండి. సో అప్పుడు రీడింగ్ స్టార్ట్ చేద్దాము. మై డియర్ స్పిరిట్స్, మీ కుటుంబ సభ్యులకి హెచ్చరిక ఎందుకు చేస్తున్నారు, ఏ విషయంలో అలర్ట్గా ఉండమని చెబుతున్నారు, ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీరు ప్రే చేసుకుంటూ ఉండండి, మీ నేమ్స్ చెప్పుకుంటూ ఉండండి. 10 of Cups, King of Swords, Four of Pentacles, Seven of Swords, Two of Cups, bottom of the deck, Six of Pentacles. సో ఇక్కడ చాలా క్లియర్గా మీ ఫాదర్ స్పిరిట్ మీకు ఒక వార్నింగ్ అయితే ఇస్తుందండి. అదేమిటి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రీడింగ్ తర్వాత మీకు చాలా క్లారిటీ వస్తుంది అండ్ మీ డెసిషన్ని కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీ నాన్నగారి స్పిరిట్ ఏం హెచ్చరిస్తుంది అంటే, మీకు తరతరాలుగా వస్తున్న ప్రాపర్టీకి సంబంధించి ఏవో డిస్కషన్స్ ఇన్నర్ లింక్గా జరుగుతున్నాయంట. అండర్ కరెంట్గా డిస్కషన్స్ చేసుకుంటున్నారు మీ ప్రాపర్టీస్కి సంబంధించి అనేది ఇక్కడ మీ నాన్నగారి స్పిరిట్ చెబుతున్న విషయం. సో ఆ ప్రాపర్టీ మీకు తరతరాలుగా వచ్చింది, వారసత్వంగా వచ్చింది. సో ప్రెజెంట్ ఏమిటి అంటే ఆ ప్రాపర్టీ మీద కొంతమంది ఫోకస్ పెట్టారట. సో ఇప్పుడు మీకున్న కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు, బర్డెన్స్ కావచ్చు, సంథింగ్ ఏదో మీ ఫ్యామిలీలో ఉన్న ఒక డిస్టర్బెన్స్ని, ఒక ఇష్యూని క్యాష్ చేసుకొని వాళ్ళు సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నారు అని మీ నాన్నగారి స్పిరిట్ ఇక్కడ హెచ్చరిస్తుంది. సో ఓవరాల్గా మీ ఫ్యామిలీ ప్రాపర్టీస్కి సంబంధించిన డిస్కషన్స్ వేరే వాళ్ళు చేస్తున్నారు అనేది ఇక్కడ మీ ఫాదర్ స్పిరిట్ చెబుతున్న విషయం. సో దానికి ప్రెజెంట్ వాల్యూ అనేది సరిగ్గా లేకపోయినా
ఇన్ ఫ్యూచర్ అది చాలా వాల్యుబుల్ ప్రాపర్టీగా మారే అవకాశం ఉంది అనేది ఇక్కడ మీ నాన్నగారు స్పిరిట్ చెప్తుంది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఈ మొత్తం స్టోరీలో ఒక మేల్ పర్సన్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆ మేల్ పర్సన్ ఈ ప్రాపర్టీ మీద ఫోకస్ పెట్టారు. అందుకోసమే ఆ ప్రాపర్టీ తన వశం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ అండర్ కరెంట్గా వర్క్ జరుగుతుంది అనేది మీ నాన్నగారి స్పిరిట్ చెప్తున్న విషయం. అతను చాలా తెలివైన వాళ్ళు, లీగల్గా చాలా విషయాల మీద పట్టు ఉన్న వ్యక్తి. అండ్ ఆ పర్సన్ లాజికల్గానే థింక్ చేస్తారు, క్యాలిక్యులేషన్స్. ఇక్కడ ఈ పని చేస్తే నాకు ఎన్ని డబ్బులు వస్తాయి, నేను ఇలా చేస్తే నాకేంటి ఉపయోగం అనే ఆలోచనలో ఉంటారు. సో అటువంటి పర్సన్స్ ఎవరైనా మీకు కొంతకాలంగా మీతో మాట్లాడుతూ మీతో కొంచెం ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఒక్కసారి 2 సార్లు ఆలోచించండి, 1కి 2 సార్లు. ఎందుకంటే అంత క్యాలిక్యులేటెడ్గా ఉండే మనిషి మీతో ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తున్నారు అంటే అర్థం అక్కడ మీ ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళకి అవసరం ఉంది. వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ కోసం మిమ్మల్ని ఇక్కడ బలి చేయాలి అనే ఉద్దేశంతోనే మీతో ఫ్రెండ్షిప్ని నటిస్తున్నారు అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి అని మీ నాన్నగారి స్పిరిట్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఇక్కడ ఏమిటి అంటే ఈ ప్రాపర్టీ సంబంధించి చాలా ఎమోషనల్ బాండింగ్ ఉందంట. అది మీరు చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, సంథింగ్ ఏదో ఒకటి కావచ్చు. అండ్ అక్కడ తరతరాలుగా ఉన్న ఎనర్జీస్ ఉన్నాయి. అండ్ దానికి సంబంధించి కూడా కొంచెం ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఆ ప్రాపర్టీకి విలువ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే అది ఈ పర్సన్కి, ఈ మేల్ పర్సన్కి ఎవరైతే అందుకుంటారో ఆ పర్సన్కి ఒకవేళ ఆ ప్రాపర్టీ అందితే తనకి చాలా రకాల బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్కి భవిష్యత్తులో ఉన్న సిచ్యువేషన్కి మార్పులు చాలా ఉంటాయి. సో ఈ మేల్ పర్సన్కి ఆ తేడా బాగా తెలుసు. ఇప్పుడు ఏమిటి అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అక్కడ రేటే పలగట్లేదు, ఎందుకు అది ఉంచుకొని కూడా మీకు వేస్ట్ కదా, సమ్ ఇల్లు అనుకోండి పాడుపడిపోయింది కదా, ఎవరూ లేరు కదా, అక్కర్లేదు. సమ్ ఏదైనా స్థలం అనుకోండి, ఎందుకు అక్కడ హైవే పడుద్దేమో, ఎందుకు అది అమ్మేసుకుని ఇప్పుడు డబ్బులు చేసుకుంటే మంచిది కదా, ఇలాంటివన్నీ మీకు చెబుతూ ఉన్నారట. ఇలాంటివి ఏయో విషయాలు మొత్తానికైతే మీ దగ్గరికి చేరవేస్తున్నారట. కాబట్టి మీరు ఆవేశపడి నిర్ణయం తీసుకోవద్దు. అది మీకు చాలా యూజ్ఫుల్ ఐటమ్, భవిష్యత్తులో మిమ్మల్ని నిలబెట్టే సంపద అని మీ నాన్నగారి స్పిరిట్ మీకు చెబుతుంది. కాబట్టి అది కేవలం ఒక ప్రాపర్టీ లాగా చూడొద్దు, ఒక ఎమోషనల్ బాండింగ్ లాగా చూడండి. దాని ద్వారా భవిష్యత్తులో మీకు ఎంతో కొంత లబ్ధి ఎక్కువగానే వస్తుంది, కానీ ఇప్పుడున్న దానికంటే బెటర్గానే ఉంటుంది, కానీ దానివల్లనే మీకు ఇబ్బంది ఉండదు అనేది చెప్తున్నారు. సో ఇక్కడ ఏమిటి అంటే ఆ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు మీ నాన్నగారు. దానివలన ఆ స్థలంలో కావచ్చు, ఆ ప్లేస్లో కావచ్చు, ఆ ఇంట్లో కావచ్చు, ఆ పొలం కావచ్చు, అక్కడ సంథింగ్ ఏదో ఒక ఎనర్జీ అయితే ఉందట. కొంతమంది చెప్తారు కదా నిధులు, నిక్షేపాలు, సంథింగ్ అలా కూడా మీకు భవిష్యత్తులో ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. ఇప్పుడు ఏదైనా గుప్త నిధులు లాంటివి ఉన్నాయనుకోండి, అది ఎవరి పేరు మీద ఉంటే, అంటే అది ఎవరికి దక్కాలని ఉంటే వాళ్ళకే దక్కుద్ది. మీరు వెళ్ళి ఇప్పుడు గడ్డపార పెట్టుకొని తవ్వినంత మాత్రాన్ని కూడా రాదు. కాకపోతే ఏంటంటే దానికంటూ ఒక టైం వస్తుంది. ఇక్కడ మీ నాన్నగారి స్పిరిట్ చెప్తున్న విషయం ఏమిటి అంటే అది మీకు చాలా ఇంపార్టెంట్, దాన్ని హోల్డ్ చేసుకోండి, దాన్ని మిస్ చేసుకోవచ్చు. దాని వలన మీకు భవిష్యత్తులో అంతర్గతంగా ఉన్న చాలా విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. అంటే దాని ద్వారా మీకు ఎక్కువ అర్నింగ్స్ అయినా రావచ్చు. మీరు అప్పుడు భవిష్యత్తులో కొంతకాలం తర్వాత ఒకవేళ దాన్ని సేల్ చేయాలి అనుకున్నా, అక్కడ ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ జరిగినా మీకు మాత్రం పాజిటివ్గా మారే అవకాశం ఉంది. దాని ద్వారా మీకు డబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో అది నిధి నిక్షేపాల రూపంలో దొరుకుద్దా, లేకపోతే అక్కడ ఏదైనా ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో చేసి దాని వాల్యూ అమాంతం పెరుగుద్దా, లేకపోతే అక్కడ ఇంకేదైనా జరిగిద్దా అనేది భవిష్యత్తులో ఉంటుంది. కానీ దాని వలన మీకు కొంత అమౌంట్ అనేది చాలా భారీ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఒక భూమిలో దాగి ఉన్న వజ్రం లాంటిది.
ఆ ప్రదేశం అంతా కూడా, ఆ ప్రాపర్టీ అంతా కూడా. కాబట్టి అందుకోసమే ఆ విషయాలన్నీ గుర్తించే ఈ మేల్ పర్సన్ ఫోకస్ ఎక్కువగా పెట్టారు మీ ప్రాపర్టీ మీద. అది తను చేజిక్కించుకొని ఈ అవకాశాలన్నింటినీ కూడా తను చేజిక్కించుకోవాలని చూస్తున్నారు అనేది ఇక్కడ మీ నాన్నగారి ఆత్మ క్లియర్గా మీకు చెబుతున్న విషయం. సో ఇక్కడ మిమ్మల్ని వాళ్ళు భయపెడుతున్నారు కొన్ని విషయాల్లో. నేను చెప్పాను కదా ఇందాక, దానివల్ల యూజ్ ఉండదు, దానివల్లనే ఏ ఉపయోగం ఉండదు, అది పోతుంది, రోడ్ వైండింగ్లో పోతుంది, లేకపోతే మెట్రో వస్తే పోతుంది, లేకపోతే ఇంకేదో అవుటర్ రింగ్ రోడ్ వస్తే పోతుంది, సంథింగ్ ఇలాంటివి అన్నీ ఏయో చెప్తున్నారు ఆ ప్రాపర్టీస్కి సరౌండింగ్స్లో ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా. సో ఇక్కడ ఆ విధమైన డిస్కషన్ జరుగుతుందంట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ మీ దగ్గర నుంచి ప్రాపర్టీని ఏదో ఒక రకంగా కొట్టేసేయాలి, ఏదో ఒక మాయ మాటలు మీకు చెప్పి మీ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీని సొంతం చేసుకోవాలి, కొట్టేసేయాలి అన్న ఉద్దేశంతో మీకు అబద్ధాలు చెప్పి ఏదో ఒకటి చేసి ఇక్కడ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అనే ఎనర్జీనే ఎక్కువగా కనిపిస్తుంది అని మీ ఫాదర్ స్పిరిట్ అయితే చెబుతుంది. మిమ్మల్ని మోసం చేయటానికి, మిమ్మల్ని అమాయకులను చేసి ఆడుకోవటానికే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది చెబుతున్నారు. దీనికి సంబంధించి ఈ మేల్ పర్సన్ ఇంకొకళ్ళతో కూడా అప్రోచ్ చేస్తున్నారట. సో మిమ్మల్ని కన్విన్స్ చేయమని, మీతో మాట్లాడమని, ఈ ప్రాపర్టీని అమ్మేయమని డిస్కషన్స్ మీకు చెప్పమని చెప్తున్నారట. అందుకోసమే దాని వాల్యూ తగ్గిపోయినట్టుగా ఆ ప్రాపర్టీకి సంబంధించి లేనిపోని పుకార్లన్నీ సృష్టిస్తున్నారు. నిజంగా అక్కడ జరుగుతున్నది వేరు, వీళ్ళు చెబుతున్నది వేరు. భవిష్యత్తులో ఆ ప్రాపర్టీకి సంబంధించి చాలా బిగ్ చేంజెస్ జరిగే అవకాశం ఉంది అనేది మీ ఫాదర్ స్పిరిట్ చెబుతున్న విషయం. సో అందుకోసమే ఆ ప్రాపర్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దు అని చెబుతున్నారు. సో ఆ పర్సన్తో, ఈ మేల్ పర్సన్ వేరే పర్సన్తో డిస్కషన్స్ చేసి ఎలా అయినా సరే మీ నుంచి ఆ ప్రాపర్టీని తనకి చేరేలాగా, తనకి మీరు అమ్మేలాగానో అగ్రిమెంట్ చేసుకునే విధంగానో పుష్ చేయమని చెప్పి డిస్కషన్స్ జరుగుతున్నాయంట. దానికి సంబంధించే నీకెంత నాకెంత, సో ఆ ప్రాపర్టీ వస్తే తనకెంత ప్రాఫిట్ వస్తుంది, ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేది ఈ డిస్కషన్ చేస్తున్న ఆపోజిట్ పర్సన్కి కూడా తెలుసు. అందుకోసమే ఆ పర్సన్ కూడా మిమ్మల్ని పుష్ చేసి మీ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీని ఈ మేల్ పర్సన్కి వచ్చేలాగా చేయటానికి భారీ మొత్తంలో లావాదేవీలు జరుగుతున్నాయి. ఫినాన్షియల్ డిస్కషన్స్ వాళ్ళ మధ్య జరుగుతున్నాయి. నీకెంత నాకెంత ఇలాంటిది జరుగుతుంది అనేది మీ ఫాదర్ స్పిరిట్ మీకు క్లియర్గా చెప్తున్న విషయం. సో ఇక్కడ చూడండి, ఇంకో కార్డు కూడా, నెక్స్ట్ కార్డు కూడా అదే వచ్చింది, 10 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ ఏమిటి అంటే, అది వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి కాబట్టి మీకు మెమరీస్ ఉంటాయి. దాని వలన మీకు భవిష్యత్తులో చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, ఏదో ఒక రకమైన ఉపయోగం అయితే ఉంటుంది. దాని రేట్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న విలువ కంటే చాలా పెద్ద మొత్తంలో విలువ ఉంటుంది. అండ్ దానికి సంబంధించి ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నా, ఇంకేదైనా చేస్తున్నా మీకు ఏదో ఒక బెనిఫిట్ వస్తుంది. నేను చెప్పాను కదా, ఆ ఇల్లు అయితే ఆ ఇంట్లో సంబంధించి మీకు తెలియని ఏవో డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే ఏవైనా ఇంపార్టెంట్ వస్తువులు కానీ, ఆర్నమెంట్స్ కానీ కూడా ఇల్లు అయితే ఇంట్లో ఉండే అవకాశం ఉంది. లేదు స్థలం కానీ పొలం కానీ అయితే సంథింగ్ అక్కడ ఏదో మీ పెద్దలకి సంబంధించిన ఎనర్జీ, వాళ్ళు కూడబెట్టిన సొత్తు అయితే అక్కడ ఉంది. అందుకోసమే అది తరతరాలుగా మీకు వస్తుంది కాబట్టి దాన్ని మిస్ చేసుకోవద్దు. అది మీకు చెందాల్సిన ధనమే కాబట్టి దాన్ని మీరు వదులుకోవద్దు అని మీ నాన్నగారి ఆత్మ మీకు పదే పదే చెబుతున్నారు. సో దానికోసం మిమ్మల్ని ఎంత పుష్ చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత భయపెట్టినా, మీకు ఇప్పుడు ప్రజెంట్ ఫినాన్షియల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఏ మాత్రము కూడా ఆ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు అని చెప్తున్నారు. యాక్చువల్గా మనకి ఏదైనా కష్టం వస్తే ఒక ఆస్తి అమ్మేసి దానిలో నుంచి బయటపడాలి అనుకుంటాం. ఇంట్లో వాళ్ళు కూడా అలానే చెప్తారు. సో ఇంట్లో వాళ్ళు అలా మిమ్మల్ని పుష్ చేసి ఎందుకు ఆ పలికమాలిన ప్లేసు దాన్ని అమ్మేసేసి కష్టాలు తీర్చరాదు అన్నా సరే మీరు ఏ మాత్రము కూడా దాని మీద రెస్పాండ్ అవ్వకండి. ఆ ప్రాపర్టీని అమ్ముకోవద్దు, దాన్ని మీ చేదారేలాగా చేసుకోవద్దు. అది మీది, మీరు అనుభవించాల్సింది, మీ తరతరాలకి చెందాల్సింది అని మీ నాన్నగారి ఆత్మ చాలా సీరియస్గా మిమ్మల్ని హెచ్చరిస్తుందండి. ఓవరాల్గా ఆ ఆస్తి మీద
చాలామంది కళ్ళున్నాయి. ముఖ్యంగా ఈ మేల్ పర్సన్ దాన్ని సొంతం చేసుకోవాలి అని విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మిమ్మల్ని చాలా ఇంకా ముందు ముందు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది అని మీ నాన్నగారి ఆత్మ హెచ్చరిస్తుంది. సో ఆ పర్సన్ ఎటువంటి బ్లాక్మెయిల్స్ చేసినా, ఎమోషనల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏమాత్రం జంకకుండా మీ ప్రాపర్టీని మీరు కాపాడుకోండి. భవిష్యత్తులో దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ని మీరు మీ కిడ్స్ ఎంజాయ్ చేయండి అని మీ నాన్నగారు మీకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్న విషయం అండి ఇది. సో ఇదండి ఇవాళ రీడింగ్. ఫైనల్ మెసేజ్ ఏంటి అనేది మనం ఈ వ్యాక్స్ని వాటర్లో వేసి చూద్దాము. సో ఒక్కసారి మీ నాన్నగారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మీకు ఇంత మంచి విషయం చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకోండి. సో సంథింగ్ మీ వాళ్ళకి సంబంధించిన ఏవో ఉన్నాయండి. కొంతమంది పొలాల్లో ఏవో దాచుకుంటూ ఉంటారు కదా, ఇళ్లలో దాచుకుంటూ ఉంటారు. సో అలాంటివి ఏదో మీకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆవేశపడి నిర్ణయం తీసుకోకండి. పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడున్న కష్టం భవిష్యత్తులో ఉండదు. సో ఒక్కసారి నమస్కరించుకోండి జాగ్రత్తగా. థ్యాంక్ యూ మై డియర్ స్పిరిట్స్. ఈరోజు మీ పిల్లలకి సంబంధించి మీరు చాలా మంచి హెచ్చరిక సూచన చేశారు. మరొకసారి ఇటువంటి ఇబ్బందికర వాతావరణం ఏదైనా ఉన్నా, మీరు ఏదైనా చెప్పాల్సి వచ్చినా ఖచ్చితంగా వచ్చి వాళ్ళకి ఆ విషయాల గురించి హెచ్చరించడమో సూచించడమో చేయండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఈ వ్యాక్స్ కొంచెం చల్లారిన తర్వాత షేప్ ఏం ఫామ్ అయింది అనేది నేను మీకు క్లియర్గా బయటికి తీసి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక 1 or 2 మినిట్స్లో ఇది మొత్తం చల్లారిపోయి వ్యాక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో మీకు క్రిస్టల్స్కి సంబంధించి కూడా నేను ఇంకొక ఛానల్లో రీడింగ్ అనేది చెప్తున్నాను, డివైన్ ఎర్త్ గైడెన్స్. సో అది కూడా మన ఛానలే. ఆ ఛానల్లో కూడా నేను ఈ క్రిస్టల్స్తో డివినేషన్ అనేది చేస్తూ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది చెప్తున్నాను. క్రిస్టల్స్, చామ్స్, శాండ్ ఇలాగా అండ్ డైస్. సో మీకు లవ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎడ్యుకేషన్కి సంబంధించి, మీ కెరియర్ సంబంధించి, ఆఫీస్లో ప్రాబ్లమ్స్, బిజినెస్లో, లేదంటే మీ లైఫ్లోకి సంబంధించి ఫినాన్షియల్ ఇష్యూస్ ఏది ఉన్నా ఈ క్రిస్టల్స్ వలన కొంచెం పాజిటివిటీ అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకి సంబంధించి మీకు క్రిస్టల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎటువంటి క్రిస్టల్స్ మీకు యూజ్ అవుతాయి అనేది నేను మీకు గైడ్ చేసి దానికి తగ్గట్టుగానే నేను మీకు క్రిస్టల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కావాలి అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. సో ఇప్పుడు షేప్ ఏమొచ్చింది అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఒక గజిబిజి, ఒక వికృతంగా ఉంది. అంటే వాళ్ళ మనసులోని ఆలోచనలు అన్నమాట. సో ఇక్కడ చూడండి, దీనికి అసలు దీని మీనింగ్ ఏంటి అంటే బయట నుంచి ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. సో మీతో చాలా కనెక్ట్ అవ్వటానికి ట్రై చేస్తున్నారు. మీ ప్రాపర్టీకి సంబంధించిన స్ట్రాంగ్నెస్. సో బయట నుంచి చూడండి ఎన్ని ఎనర్జీస్ వచ్చి జాయిన్ అవుతున్నాయో. వీళ్ళందరూ ఏమిటి అంటే మీతో చాలా కూల్గా మాట్లాడటం, ప్రేమగా, ఆప్యాయతగా, ఎప్పుడూ లేని బంధాలని కలుపుకోవడం, ఎప్పుడూ లేని ప్రేమ చూపించడం, మిమ్మల్ని కన్విన్స్ చేయడం, రిక్వెస్ట్ చేయడం, సంథింగ్ ఏదో అంటే మిమ్మల్ని మాయ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మీ నాన్నగారి స్పిరిట్ అదే చెప్తుంది. ఇవన్నీ చూడండి బయట నుంచి వచ్చి చేరుతున్నాయి. ఇందులో ఉన్నది ఇందులోని స్ట్రాంగ్గా ఉంది. ఇవన్నీ బయట నుంచి వచ్చి చేరుతున్నాయి. వచ్చి చేరి ఒకటికి ఈ మెయిన్ పర్సన్ ఇతనైతే మిగిలిన వాళ్ళు చూడండి వీళ్ళు మిమ్మల్ని తనకి అనుకూలంగా మలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. ఓవరాల్గా వాళ్ళు ఏమిటి అంటే మీతో జాయిన్ అయ్యి మిమ్మల్ని కన్విన్స్ చేసి, మీతో మాట్లాడి ఒప్పించి, ప్రేమగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఏదో ఒక రకంగా చేస్తే వీళ్ళు కూడా బెనిఫిట్స్ పొందుతారు అందులో. సో దాని ద్వారా ఈ పర్సన్ మెయిన్ పర్సన్ ఈ ప్రాపర్టీకి హక్కుదారుడు అవుతారు. సో మీ నాన్నగారి స్పిరిట్ ఫైనల్గా చెప్తున్నది కూడా అదే. కాచుకొని కూర్చున్నారు, మీరేమాత్రం కూడా లొంగకండి. దానికి సంబంధించి హక్కుదారులు అంతా మీరే, మీ భవిష్యత్తు తరాలే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడున్న సమస్యని మీరు పెద్దదిగా చూసుకోకండి. అది చాలా చిన్న సమస్య. ఇక్కడ చూడండి బ్లాక్గా
చిన్న సమస్య, ఇంత పెద్ద ప్రాపర్టీలో అది చిన్నది. ఈ చిన్న సమస్య కోసం దీన్ని మీరు చేజేతిలా వదులుకోవద్దు. ఆ తర్వాత మీరే చాలా రకాలుగా బాధపడతారు. అసలు అది మీరు కొన్నది కాదు, మీకు వంశపారంపర్యంగా వస్తుంది. కాబట్టి దాన్ని వదులుకోవద్దు అని చెబుతున్నారు. ఆ కార్డ్స్లో కూడా చూడండి, అంతర్గతంగా సంథింగ్ ఏదో ఒక రకమైన ఎనర్జీస్ వాళ్ళకు ఉంటాయి. ఏదో దాచుకోవటము ఏదో ఉండి ఉంటుంది. అది మీకు చెప్పే లోపే వాళ్ళు కాలం చేసి ఉంటారు. అందుకోసమే అది మీ చేజారిపోకూడదు అని మీ నాన్నగారి ఆత్మ ఇంతగా హెచ్చరిస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇదండి ఇవాళ రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు చాలా నచ్చింది, యూజ్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. రీడింగ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఇన్నర్ ట్రూత్ ఆఫ్ యూనివర్స్ టారోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి. బీ సేఫ్, బీ హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.